హలో నమస్తే. మరి 2026 సంవత్సరంలో 2026 ఇయర్లో ఆర్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే కంపాటబుల్ అవుతుంది. సో కంపాటబిలిటీస్ చూసేటప్పుడు జనరల్గా అన్నీ కూడా ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ చూస్తూ ఉంటాము. వర్ణ పొంతన, రాశి పొంతన, నాడీ పొంతన ఇవన్నీ చూసే కంపాటబుల్ ఇవ్వాలి. కానీ జనరల్గా న్యూమరాలజీ బట్టి లెటర్ చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ టైము అవి ఉండట్లేదు కాబట్టి లెటర్స్ బట్టి కూడా కంపాటబిలిటీ నేను చెప్తూ ఉన్నాను. సో ఇయర్ చాలామంది ఆర్ లెటర్తో మేడం ఆర్ లెటర్తో పుట్టిన వాళ్ళకి ఏ లెటర్స్తో కంపాటబుల్ అవుతుంది దాని గురించి వీడియో చేయమని అడిగారు కాబట్టి సో ఈ వీడియో. సో ఆర్ లెటర్ అన్నది జనరల్గానే క్రియేటివిటీకి సంబంధించిన లెటరు అండ్ ప్రతిదీ కూడా వాళ్ళు ఆర్టిస్టిక్గా ప్రజెంట్ చేయాలి అనుకుంటారు, ఆర్టిస్టిక్గా ఉండాలనుకుంటారు, డిఫరెంట్గా ఉండాలనుకుంటారు. ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి మరి పార్ట్నర్ కూడా అలాగా ఉండే పార్ట్నర్ వస్తే ఇంకా లైఫ్ అనేది బాగుంటుంది కదా. మరి కంపాటబిలిటీ అయ్యే స్టార్టింగ్ లెటర్స్ ఏంటో చూద్దాము. ఆర్ లెటర్కి జనరల్గా ఏ లెటర్తో కంపాటబుల్ అవుతుంది, బి లెటర్తో కంపాటబుల్ అవుతుంది, సి లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే ఏదైనా కూడా కంపాటబుల్ అవుతుంది. తర్వాత ఈ లెటర్తో కంపాటబుల్ అవుతుంది, జీ లెటర్తో అవుతుంది, హెచ్ లెటర్తో కూడా కంపాటబిలిటీ ఆర్ లెటర్కి ఉంటుంది. ఐ లెటర్తో, జే లెటర్తో, కే లెటర్తో, ఎల్ లెటర్తో, ఎన్ లెటర్తో, తర్వాత ఆర్ లెటర్కి ఆర్ లెటర్తో కూడా కంపాటబుల్ అవుతుంది, ఎస్ లెటర్తో కంపాటబుల్ కూడా అవుతుంది, అండ్ యూ అండ్ వి లెటర్స్తో కూడా కంపాటబిలిటీ ఆర్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి కంపాటబుల్ అవుతుంది. ఇప్పుడు ఏ లెటర్స్తో కంపాటబుల్ అవుతుందో తెలుసుకున్నాం కదా. బట్ బేసిక్ ప్రిన్సిపల్ ఇది డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకే వర్తిస్తుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే డెఫినెట్గా బోత్ వాళ్ళిద్దరిది కూడా స్పౌజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిది కూడా కంపాటబిలిటీ ఆల్ ఆస్పెక్ట్స్లో లగ్న పొంతన, రాశి పొంతన, నాడీ పొంతన, వర్ణ పొంతన, వస్య పొంతన ఇవన్నీ కూడా చూసుకునే కంపాటబిలిటీ తీసుకోవాలి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి, బర్త్ టైం తెలియని వాళ్ళకి ఓన్లీ నేమ్స్ ఎనర్జీ బట్టే కంపాటబిలిటీ కానీ వాళ్ళ యొక్క ఏదైతే ముహూర్తం కానీ ఏదైనా కొంతమంది నామ నక్షత్రం అంటే నేమ్ స్ట్రెంత్ బట్టే వెళ్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ జనరల్గా కూడా ఆర్ లెటర్లో బార్న్ అయిన వాళ్ళు ఆర్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు అడుగుతుంటారు, అక్క మీరు అందరికీ చెప్తున్నారు కంపాటబిలిటీ ఆర్ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళకి కంపాటబిలిటీ ఏ లెటర్స్తో అవుతుంది అని అడుగుతున్నారు చాలామంది. కాబట్టి సో రిమైనింగ్ లెటర్స్లో ఆర్ లెటర్ కంపాటబిలిటీలో కొన్ని న్యూట్రల్ లెటర్స్ ఉన్నాయి, కొన్ని ఇంకా అసలు కంపాటబుల్ కాని లెటర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పిన లెటర్స్ అన్నీ కంపాటబుల్ అవుతాయి. సో ఆర్ లెటర్లో పుట్టిన వాళ్ళు ఆర్ లెటర్లో పుట్టిన వాళ్ళని చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. సో బాగానే ఉంటుందా అంటే బాగానే ఉంటుంది. బట్ డేట్ ఆఫ్ బర్త్ తెలియని విషయంలో ఆర్ నేమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బోత్ ఇద్దరికి కూడా ఒకటే వైబ్రేషన్స్ ఉంటాయి. అండ్ ఆర్టిస్టిక్గా కానీ క్రియేటివిటీకి కానీ మనీ ఆస్పెక్ట్స్లో కానీ కొన్ని డిఫరెంట్గా పాజిటివ్గా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా హారోస్కోప్స్ కలిస్తే ఇంకా డెవలప్మెంట్ అండ్ ప్రాస్పరిటీ అనేది ఇంకా బాగుంటుంది. సో కాబట్టి కంపాటబిలిటీ ఏ లెటర్స్కి ఆర్ లెటర్తో పుట్టిన వాళ్ళకి ఏ లెటర్స్తో కంపాటబుల్ అయిందో తెలుసుకున్నాం కాబట్టి ఈ రకంగా మీరు ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. బట్ కంపాటబిలిటీ మాత్రం ఆస్ట్రాలజీ బేస్ చేసుకొని ఇవ్వాలి, ఆల్ ఆస్పెక్ట్స్లో ఇవ్వాలి కంపాటబిలిటీ. నేను అదే ఫాలో చేస్తుంటాను. ఇప్పటికే నేను చాలా కంపాటబిలిటీస్ ఇచ్చాను కాబట్టి నేను అదే రకంగా ఆస్ట్రాలజీ అన్ని బేస్ నేమ్స్ చూస్తున్నాను, ఆస్ట్రాలజీ చూస్తున్నాను, బర్త్ నెంబర్స్ చూస్తున్నాను, డెస్టినీ నెంబర్స్ చూస్తున్నాను. అండ్ ఇవేమీ లేని వాళ్ళకి నేమ్ వైబ్రేషన్స్ బట్టి కూడా చూశాను, కంపాటబిలిటీస్ చాలా ఇచ్చాను. సో ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మీరందరూ ఫాలో చేయండి.